నమస్తే. టీవీవీఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్‌కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం జనవరి 29వ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈ రోజు వృషభ రాశిలో రోహిణీ నక్షత్రం 3, 4 పాదాల మీద సంచరించి తదుపరి మృగశిర 1, 2 పాదాలు పూర్తి చేసి 3లో ప్రవేశిస్తాడు ఈ రోజు వరకు అనేది చెప్పటం. అయితే రోహిణీ నక్షత్రాధిపతి చంద్రుడు, మృగశిర నక్షత్రాధిపతి కుజుడు. ఈ కుజుడు ఎట్ ప్రజెంట్ గోచారంలో ఖగోళంలో మకర రాశిలో రవి శుక్ర బుధల యుతితో అక్కడ సంచారం చేస్తున్నాడు కుజుడు. ఇక వృషభ రాశి అధిపతి శుక్రుడు కూడా మకర రాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఇది గ్రహ గోచారాల స్థితిగతులు. అయితే అంటే చంద్ర ఆధారిత నక్షత్రాల స్థితిగతులు. అయితే ఇంకా మిగతా గ్రహాలు మిథునంలో గురువు, కేతువు సింహరాశిలో, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. ఇది ఇతర గ్రహాల స్థితిగతులు. ఈ వీటి ఆధారంతో చంద్ర ఆధార ప్రభావాలు ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయి ఈ సందర్భంలో ఫలితాలు సంచరిస్తున్న సమయంలో అనేది సూచిస్తూ ముఖ్యమైన సంఘటనలు, ఏదైనా సూచనలు మరియు సాధారణ పరిహారాలు కూడా ఇందులో చర్చించుకోవటం జరుగుతుంది. ఈరోజు జయ ఏకాదశి అనేది చెప్పబడింది పంచాంగంలో, పర్వదినం. చంద్రుడు సాయంత్రం 6:30 గంటలకు వరకు కూడా వృషభ రాశిలో, ఆ తర్వాత మిథున్ రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే కృత్తిక 3, 1, 2, 3 పాదాలు వృషభ రాశిలో ఉండి, రోహిణీ నక్షత్రం 4 పాదాలు ఉండి, ఇందులో మృగశిర 1, 2 పాదాలు ఉండి 3వ పాదం మిథున రాశిలో ప్రవేశించటం జరుగుతుంది. ఇక అక్కడ ఇది చంద్ర వివరాలు, చంద్ర సంచార వివరాలు. ఆ తర్వాత మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. పగలంతా కూడా వృషభ రాశిలో సంచారం జరుగుతుంది. అయితే ద్వాదశ రాశుల వారికి ఫలితాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక మేషరాశి. ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు ఈరోజు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ద్వితీయంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక కుంభరాశిలో రాహు అనుకూలిస్తున్నాడు. అలాగే 10లో గురు, కుజ, రవిలు అనుకూలిస్తున్నారు అనేది చెప్పచ్చు. ఇది చంద్రబలం అయితే ఉంది ఈరోజు. అయితే ఆర్థికంగా అనుకూల సమయం అనేది చెప్పచ్చు ఈ మేషరాశి వారికి. ఈరోజు అదనపు ఆదాయ మార్గాలు కూడా కనిపిస్తాయి. ఈరోజు 11లో రాహు కూడా అనుకూలం ఉన్నాడు. విద్యార్థులైతే చదువులో బాగా రాణిస్తారు అని చెప్పచ్చు. సాయంత్రం తర్వాత ప్రయాణాల్లో కొద్దిపాటి జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది. ఇది ఈ విధమైన చంద్ర ప్రభావాలు ఉంటాయి ఈరోజు మేషరాశి వారికి. ఇక వృషభ రాశి. వృషభ రాశిని అనుసరించి రాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది కాబట్టి రోహిణీ నక్షత్ర సంచారం వల్ల వ్యక్తిత్వానికి గౌరవం లభిస్తుంది ఈరోజు ఈ వృషభ రాశి వారికి. అలాగే ద్వితీయంలో గురువు అనుకూలిస్తున్నాడు, లాభస్థానంలో శని అనుకూలిస్తున్నాడు అనేది చెప్పచ్చు. ఇక నవమ భావంలో చంద్ర సంచారానికి నవమ భావంలో చతుర్రాహి ప్రభావాలు అంటే శుక్ర బుధలు అనుకూలంగా ఇస్తారు అనేది చెప్పచ్చు. అనుకూలిస్తున్నారు ఈరోజు. చంద్రబలం బాగుంది, ఇంకా ఇతర గ్రహానుకూలత కూడా బాగుంది కాబట్టి రోహిణీ నక్షత్ర సంచారాల వల్ల వ్యక్తిత్వానికి గౌరవం లభిస్తుందని చెప్పుకున్నాము. కుటుంబంలో శుభకార్యాలు సూచనలు ఉన్నాయి. వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. ఈ విధమైన అనుకూలతలు ఏమున్నాయి వృషభ రాశి వారికి కూడా అనేది చెప్పటం. ఇక మిథున రాశి. ఈ మిథున రాశిని అనుసరించి చంద్రుడు వ్యయస్థానంలో చంద్ర సంచారం జరిగి రాత్రికి ఈవినింగ్ టైంకి ఆఫ్టర్ సూర్యాస్తమయం మిథున రాశిలోకి వస్తాడు చంద్రుడు అనేది సూచిస్తుంది. ఇక మిథున రాశి వారికి వ్యయస్థానంలో చంద్ర సంచారం కాబట్టి మృగశిర నక్షత్రంలో చంద్రుడి సంచారం వల్ల కొత్త అవకాశాలు వస్తాయి. విదేశీ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. నిద్రలేమి సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ విధమైన మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది మిథున రాశి వారికి చెప్పచ్చు. ఈరోజు వీరికి గ్రహానుకూలత చాలా తక్కువ ఉంది అనేది చెప్పచ్చు. ఎందుకంటే మిథున రాశి వారికి అష్టమంలో 4 గ్రహాల సంచారం జరుగుతుంది.
4 గ్రహాలలో అష్టమంలో శుక్రబుధులు తప్పితే మిగతా 2 గ్రహాలు అనుకూలం లేదు. ఇక గ్రహానుకూలత లేదు. దీని మూలంగా మిశ్రమ ఫలితాలే ఉంటాయి వీరికి. నిద్రలేని సమస్యలకి ఎక్కువగా ఉండొచ్చు. ఈరోజు ఉంటాయి. విదేశీ ప్రయత్నాలైతే ఫలిస్తాయి. కొత్త అవకాశాలు వస్తాయి చంద్రుడి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించాక అనేది చెప్పటం జరుగుతుంది. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి లాభస్థానంలో చంద్ర సంచారం లాభంగానే ఉంటుంది అనేది అనుకున్న కర్కాటక రాశి వారికి సప్తమంలో చతుర్రాహి జరుగుతుంది. 4 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి అనేది చెప్పచ్చు. ఈ మిగతా గ్రహానుకూలత కూడా ఈ కర్కాటక రాశి వారికి లేదు అనేది ఈరోజు కొద్దిపాటి జాగ్రత్తలుగానే ఉండాలి ఈ కర్కాటక రాశి వారు. అయితే పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఈరోజు అప్పుల విషయంలో జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రుల ఆరోగ్యంపై కూడా ఈరోజు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అనేది సూచిస్తుంది. ఇది ఈ కొద్దిపాటి అనానుకూలతలే కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వారి. ఈ విషయాలకి ఫోకస్గా ఉండాలి. సింహరాశి. సింహరాశి వారికి ఇక దశమంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక సాయంత్రానికి లాభస్థానానికి వస్తే 2 మంచి అనుకూలమే సింహరాశి వారికి. నాయకత్వ లక్షణాలు అయితే పెరుగుతాయి. ఈరోజు 6లో రవి కుజులు బాగా అనుకూలిస్తున్నారు వీరికి అనేది అటు గురువు అనుకూలిస్తున్నాడు. అయితే ఈ పెట్టుబడులకి ఇది మంచి సమయం. ఇన్వెస్ట్మెంట్లు కూడా మంచి సమయం. ఎందుకంటే పంచమాధిపతిని గురువు చూస్తున్నాడు ఈ లాభస్థానం నుండి కూడా. కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి మంచి రోజు. పిల్లల నుండి కూడా శుభవార్తలు వింటారు. మంచి ఆనందం కలుగుతుంది అనేది చెప్పచ్చు. సింహరాశి వారికి ఓవరాల్గా బాగుంది. కన్యారాశి. కన్యారాశి వారికి నవమంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఒక రకంగా అదృష్టంగానే ఉన్న కన్యారాశి వారికి 5లో 4 గ్రహాల సంచారానికి శుక్రబుధులు అనుకూలిస్తున్నారు ఎక్కువగా. 6లో రాహు అనుకూలిస్తున్నాడు అనేది చెప్పచ్చు. ఇక దశమంలో గురువు కొన్ని విషయాలకి అనుకూలంగానే ఉంటాడు అనేది ఉద్యోగ విషయాలకి అనేది. అయితే కష్టానికి తగిన గుర్తింపు అయితే లభిస్తుంది. ఈరోజు కొద్దిపాటి కష్టపడతారు, దానికి గుర్తింపు తెచ్చుకుంటారు. ఖర్చులను మాత్రం నియంత్రించుకోవాల్సి ఉంటుంది. 12లో కేతు సంచారం జరుగుతుంది. అలాగే 6లో రాహు సంచారంకి కొద్దిపాటి ఖర్చులైతే అధికంగా ఉండేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వెన్నునొప్పి వంటి ఆరోగ్య సమస్యల పట్ల ఈరోజు కొద్దిపాటి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అశ్రద్ధ చేయరాదు. తులారాశి. తులారాశి వారికి అష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంది. అయితే తులారాశిని అనుసరించి చతుర్థంలో 4 గ్రహాల సంచారం జరుగుతుంది. అయితే ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది తులారాశి వారికి. 9లో గురువు అనుకూలిస్తున్నాడు బాగానే. కోర్టు కేసులలో అనుకూలతలు కనిపిస్తున్నాయి ఈరోజు వీరికి. భాగస్వామ్య వ్యాపారాలలో కూడా మంచి లాభాలు వస్తాయి ఈరోజు అనేది సూచిస్తుంది. ఈ తులారాశి వారికి ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సప్తమంలో చంద్ర సంచారం జరుగుతుంది. అయితే తృతీయంలో 4 గ్రహాల సంచారం. కుజ రవులు అనుకూలిస్తున్నారు. అలాగే శుక్రుడు కూడా అనుకూలిస్తాడు వృశ్చిక రాశి వారికి. ఇంకా మిగతా గ్రహానుకూలత అయితే వీరికి ఈరోజు లేదు అనేది చెప్పచ్చు. అయితే వ్యయాధిపతి బుధుడు తృతీయంలో సంచారం జరుగుతుంది అనేది. ద్వితీయాధిపతి గురువు అష్టమంలో ఉన్నాడు. కాబట్టి కొద్దిపాటి అనవసర ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి ఈరోజు. అలాగే 8th హౌస్ రహస్య శత్రువుల పట్ల కూడా ఈరోజు అప్రమత్తంగా ఉండాలి ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు. అయితే తోబుట్టువులతో చిన్నపాటి గొడవలకు కూడా అవకాశం ఉంది ఈరోజు అనేది సూచిస్తుంది. ఈరోజు చంద్ర సంచారానికి 4 గ్రహ అలా యుద్ధికి కానీ ఇతర గ్రహానుకూలత కానీ లేకపోవటం వల్ల ఈరోజు కొద్దిపాటి అనానుకూలతలే ఉన్నాయి వృశ్చిక రాశి వారికి అనేది చెప్పచ్చు. ఇక ధనస్సు రాశి. ధనస్సు రాశిని అనుసరించి చంద్రుడు 6లో సంచారం జరుగుతుంది. 6, 7 అనుకూలంగానే ఉంటుంది. వృషభ రాశి, మిథున రాశి కూడా. అయితే ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. 7లో గురువు అనుకూలంగా ఉన్నాడు. విద్యార్థులకైతే కనుక పోటీ పరీక్షల్లో విజయం బాగానే ఉంటుంది. వారికి విద్యార్థులకి ఈరోజు ఫలితాలు బాగానే వస్తాయి. ఇక ధనుసు రాశి వారు దూర ప్రయాణాలు చేయాలనుకున్న వారికి మంచి అనుకూలతలే ఉన్నాయి ఈరోజు అనేది సూచిస్తున్నాయి. ఇది ధనుసు రాశి వారికి ఈ విధమైన అనుకూలతలు ఉన్నాయి. ఇక మకర రాశి.
మకర రాశిని అనుసరించి చంద్రుడు పంచమంలో చంద్ర సంచారం, పంచమం, షష్టమంలో కూడా. అయితే కెరీర్ పరంగా కొన్ని విజయాలు సాధిస్తారు ఈరోజు అనేది సూచిస్తుంది. ప్రభుత్వ పనులు సానుకూలమవుతాయి. రాశిలోనే 4 గ్రహాల సంచారం. అంటే కుజుడు అక్కడే ఉన్నాడు, రవి అక్కడే ఉన్నాడు, బుధ, శుక్రులు కూడా అక్కడే ఉన్నారు. కాబట్టి తండ్రి ఆరోగ్య విషయంలో కొద్దిపాటి అప్రమత్తత అవసరం. నవమాధిపతి రాశిలో సంచారానికి తండ్రి ఆరోగ్య విషయానికి కొద్దిపాటి అప్రమత్తంగా ఉండాలి. ఇక ప్రభుత్వ పనులు అవన్నీ కూడా అయితే సానుకూలంగానే జరుగుతాయి అనేది చెప్పచ్చు. ఈ విధమైన మిశ్రమ ఫలితాలు మకర రాశి వారికి. కుంభరాశి. కుంభరాశికి చతుర్థంలో చంద్ర సంచారం జరుగుతోంది. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అనేది సూచిస్తుంది. వ్యయ స్థానంలో 4 గ్రహాల సంచారం అనుకూలంగా లేదు. కుంభరాశి వారికి గురువు ఒక ఆధారం ఈ గోచారంలో పంచమంలో సంచరిస్తున్నాడు. వాహనాలను నడిపేటప్పుడు మాత్రం ప్రమాద సూచనలు ఉన్నందున అప్రమత్తత అవసరం ఈరోజు కుంభరాశి వారికి అనేది కూడా సూచించడం జరుగుతుంది. ఈ విధమైన అననుకూలతలకి కొద్దిపాటి జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు. ఇక మీనరాశి. మీనరాశిని అనుసరించి తృతీయంలో చంద్ర సంచారం, అలాగే చతుర్థానికి కూడా ఎంటర్ అవుతుంది. ఇక వ్యాపారాలకైతే మంచి లాభాలు వస్తాయి. ఎందుకంటే లాభస్థానంలో 4 గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది మీనరాశి వారికి. అయితే భార్యాభర్తల మధ్య సమన్వయం పెరుగుతుంది, ఇద్దరి మధ్య సఖ్యత పెరుగుతుంది. అది కూడా ఈరోజు మంచి అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ చాలా అవసరం. ఈ మీనరాశి వారికి కొద్దిపాటి అనారోగ్య సూచనలు కానీ, ఇబ్బందికర సూచనలు కానీ ఎదురవ్వచ్చు ఈరోజు ఆరోగ్యరీత్యా అనేది చెప్పటం. ఈ రకంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయితే ముఖ్య సూచనలు కానీ, జాగ్రత్తలు కానీ ఏ రాశికి ఎలాంటి ఉంటుంది అంటే కనుక, చంద్రుడు రాశి మారుతున్న సమయంలో సాయంత్రం 6:30 టైము తర్వాత ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ప్రతివారు కూడా. ముఖ్యంగా కుంభ, వృశ్చిక రాశుల వారు వాహన ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అనేది సూచిస్తుంది. ఇక ఎవరెవరికి? కుంభ, వృశ్చిక రాశి వారు ప్రయాణాల పట్ల, వాహనాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి, ముఖ్యంగా సాయంత్రం 6:30 తర్వాత. ఇక తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల అయితే కనుక కర్కాటక, మకర రాశుల వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి వారి విషయాల్లో అనేది చెప్పడం. ఇక ఈ విధమైన జాగ్రత్తలు, ఇక అనారోగ్య సమస్యలు కూడా చెప్పుకున్నాము. ఇక సాధారణ పరిహారాలు అంటే ఈరోజు ద్వాదశ రాశుల వారు కూడా జయ ఏకాదశి సందర్భం కాబట్టి ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం చాలా శ్రేయస్కరం ద్వాదశ రాశుల వారికి అనేది సూచించడం జరుగుతుంది. ఇక చంద్రుడు రోహిణీ నక్షత్రంలో ఉన్నందున మానసిక ప్రశాంతత కోసం శివాభిషేకం లేదా శివ అష్టోత్తరం చదువుకుంటే చాలా మనశ్శాంతిగా ఉంటుంది ఈరోజు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక అర్హులైన వారికి ఎవరికైతే దానం అందుకొని చేయాలని లేని వారికి, పేదవారికి, అర్హులైన వారికి అన్నదానంతో పాటు అన్నదానం లేదా పాలు దానం చేయడం వల్ల ఈరోజు దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఈ పరిహారాల్లో ఎవరికి వీలైనది వారు చేసుకున్న కొద్దిపాటి అననుకూలతలు తగ్గి, ప్రతికూలతలు తగ్గి మంచి అనుకూలతలు వస్తాయి అనేది, మనశ్శాంతిగా ఉంటుంది అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇవి సాధారణ ఫలితాలు, అందరూ చేయదగ్గ ఫలితాలు అనేది. ఇది ద్వాదశ రాశుల వారికి క్లుప్తంగా చంద్ర ప్రభావాలు చెప్పుకున్నాము. ఇక ప్రమాదాల గురించి చెప్పుకున్న రాశులు జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన జాగ్రత్త రాశులు వారు కూడా జాగ్రత్తగా ఉండండి. మిగతా రాశుల వారికి ఆర్థికంగా కానీ, బిజినెస్లో కానీ, ఉద్యోగరీత్యా కానీ అవన్నీ కూడా చెప్పుకోవటం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.